హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం కొన్ని కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మన వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. మైత్రి డ్రగ్స్ ఇది ఎంఎస్ఎన్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి స్పైకా ల్యాబ్ అని చెప్పి ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీస్‌లో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఈ స్పైకా ల్యాబొరేటరీస్ అనేది వచ్చేసి చౌటుప్పల్ లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అలాగే మైత్రి డ్రగ్స్ ఈ 2 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉన్నాయి. అక్కడ మీరు వర్క్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 6థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఏదైతే స్టోర్ అనే డిపార్ట్మెంట్ ఉంటుందో వేర్ హౌస్ ఆ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే ఎంబీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకామ్ అలాగే బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఎంబీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 6థ్ డిసెంబర్ రోజు మార్నింగ్ 10:00 నుంచి 1:00 మధ్యలో అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్లి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది 6థ్ డిసెంబర్ రోజు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడికైతే వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. స్టోర్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎంబీఏ, ఎంఎస్సీ అలాగే ఎంకామ్, బీకామ్, బీఎస్సీ, బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే స్టోర్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. సిటీ నుంచి అంటే హైదరాబాద్ లొకేషన్ నుంచి మీకు కూకట్పల్లి నుంచి కంపెనీ వరకి బస్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్, దాంతోపాటు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఫెసిలిటీస్ అయితే కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. చూసుకోండి. వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాంటాక్ట్ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. కాంటాక్ట్ నంబర్స్ వచ్చేసి 918455694101 అని చెప్పి ఉంది. ఇంకో ల్యాండ్‌లైన్ నంబర్ వచ్చేసి 0406907673 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా మీరు అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేసి మీరు డౌట్ అడగండి. అప్పుడు నాకు కాస్త క్లియర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒకే వీడియోలో 2-3 కంపెనీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఏ కంపెనీ రిలేటెడ్ మీరు డౌట్ అడుగుతున్నారు అన్నది నాకు క్లారిటీ ఉండదు. అందుకని చెప్పి కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాత డౌట్ అయితే అడగండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ స్పైకా ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 1 డిసెంబర్ నుంచి 6 డిసెంబర్ వరకు కంటిన్యూయస్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా డైలీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడికి ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ గురించి నెక్స్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. స్పైకా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లింగోటం విలేజ్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే చౌటుప్పల్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హెచ్ఆర్ వాళ్ళది. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్‌కి కూడా కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 8978211183 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. లేదా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి క్యూసీ డిపార్ట్మెంట్‌కి 4-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఫ్రెషర్స్ నుంచి అంటే 0 ఎక్స్‌పీరియన్స్ నుంచి 7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని లేదా బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 4-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి మనకి డిప్లొమా, ఐటీఐ అలాగే బీఎస్సీ ఇంకా బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. చోటుపల్లికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి స్పైకా ల్యాబొరేటరీస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో వచ్చేసి ప్రొడక్షన్ అండ్ డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏపీఐ యూనిట్ అనమాట. మనం ఇంతకుముందు ఏదైతే స్పైకా ల్యాబొరేటరీస్ అనే కంపెనీ గురించి మాట్లాడుకున్నామో అది కూడా ఏపీఐ యూనిటే. అంతకుముందు మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నాం కదా! వేర్ హౌస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది కూడా ఏపీఐ యూనిటే అనమాట. ఓకే. ఫార్ములేషన్ యూనిట్స్ ఏవి కూడా కావు ఫ్రెండ్స్. ఈ 3 కంపెనీస్‌లో అన్ని ఏపీఐ యూనిట్సే. ఈ ఎంఎస్ఎన్ కంపెనీలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా! దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, డిప్లొమా అలాగే ఇంటర్మీడియేట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. పాస్ అవుట్ ఇయర్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. 22, 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ రీసెంట్‌గా పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా గాని, బీఏ, బీకామ్ అలాగే బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఇక్కడొచ్చేసి మనకి ఏ పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మనం చూసుకుంటే ట్రైనీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ మేనేజర్ అని చెప్పి ఈ డిఫరెంట్ పొజిషన్‌లో అయితే మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి మాత్రం ట్రైనీ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటారు. మీకొచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్ ఇలా డిఫరెంట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అది కూడా చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ ఎంఎస్ఎన్ కంపెనీ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ రుద్రారం అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇది పటాన్‌చెరువుకి నియర్ బై అయితే కంపెనీ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. రుద్రారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 6థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.